హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భాస్కర్ టెక్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. ఇండియాలోని బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ అయినటువంటి ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించినటువంటి కొత్త మోడల్ అని కాదు, ఇదివరకు వచ్చినటువంటి ఎంట్రన్స్ నియో వెహికల్ సంబంధించి కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అంటే టాప్ 10 అప్డేట్స్ అయితే ఈ ఎంట్రన్స్ నియో వెహికల్లో తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చినటువంటి కొత్త అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా కొత్త ఫీచర్స్ ఏవైతే వచ్చాయో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే మాత్రం మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న విన్నపం, అదేంటంటే ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చినటువంటి ఈట్రాన్స్ నియో వెహికల్లో వచ్చిన కొత్త 10 అప్డేట్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు కదా, సీట్ అనేది ఇదివరకటి ఈట్రాన్స్ నియో వెహికల్లో కంటే ఇప్పుడు వచ్చిన 2022 మోడల్ సంబంధించి ఈట్రాన్స్ నియో వెహికల్లో మీకు సీట్ లెంత్ అనేది చాలా లెంతీగా ఇచ్చారు. చూడొచ్చు ఇక్కడ మీరు, ఇదివరకటి ఈట్రాన్స్ నియో కంటే ఇప్పుడు వచ్చిన ఈట్రాన్స్ నియో వెహికల్లో మీకు 140 mm మీకు సీట్ లెంత్ అనేది పెంచడం జరిగింది. దీనివల్ల మీకు ఎవరైతే రైడర్ ఉన్నారో అదేవిధంగా పిలియన్ రైడర్ కూడా మీకు మంచి కంఫర్టబుల్ సీట్ అనేది దొరుకుతుంది. ఇంకా మీకు రైడింగ్ కంఫర్టబుల్ అనేది చాలా బెటర్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా మీకు ఇక్కడైతే చూసారు కదా, సీట్ విడ్త్ కూడా 10 mm అయితే పెంచారు. 10 mm పెంచడం వల్ల మీకు ఏమవుతుందంటే పిలియన్ రైడర్ ఎవరైతే ఉన్నారో కంఫర్టబుల్గా మనం కూర్చోవడానికి బాగుంటుంది. అదేవిధంగా క్వాలిటీ సీట్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఈ ఇమేజ్లోని ఓల్డ్ ఈట్రాన్స్ నియో వెహికల్లోని లేటెస్ట్గా వచ్చినటువంటి ఈట్రాన్స్ నియో వెహికల్లో సీట్ పొజిషన్ అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రాబ్ రైల్ కూడా మీకు ఇదివరకటి గ్రాబ్ రైల్ కన్నా చాలా స్టైలిష్గా ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు మంచి కంఫర్ట్తో కొంచెం ఎక్స్టెండ్ చేసి కూడా ఇవ్వడం జరిగింది. క్వాలిటీ మెటీరియల్ అయితే వీళ్ళైతే యూజ్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు, ఇదివరకటి ఈట్రాన్స్ నియో వెహికల్లో మీకు ఈ గ్రాబ్ రైల్ అనేది కొంచెం వెనకైతే ఉండేది. ఎవరైతే రియర్ సెక్షన్లో కూర్చున్న వ్యక్తికి కూర్చున్నప్పుడు కొంచెం నొక్కునట్టు ఉండేది నడుము దగ్గర. కానీ ఇప్పుడైతే మాత్రం చాలా లెంతీగా ఇచ్చారు, పొడవ కూడా ఇచ్చారు. ఎవరైతే పిలియన్ రైడ్ కూర్చున్నారో వాళ్ళకి కంఫర్టబుల్ రైడ్ అనేది ఆఫర్ చేస్తుంది. ఇంకా హ్యాండ్లింగ్ అనేది చాలా ఈజీ ఉంటుంది. ఇది మంచి విషయం చెప్పుకోవచ్చు. ఈ ఇమేజ్లోని మీరు ఓల్డ్ ఈట్రాన్స్ నియో వెహికల్కి లేటెస్ట్ అప్డేటెడ్ ఈట్రాన్స్ నియో వెహికల్కి గ్రాబ్ రైల్ పొజిషన్ అనేది చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే సీట్ లెంత్ని విడ్త్ని కూడా పెంచడం వల్ల మీకు 3 పర్సన్స్ కూడా కూర్చున్నా సరే సరిపడేంత సీట్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా గ్రాబ్ రైల్ కూడా క్వాలిటీ మెటీరియల్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ వెహికల్లో మీకు 4 కీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదివరకటి ఈట్రాన్స్ నియో వెహికల్లో 2 కీ సిస్టమ్ అయితే ఉండేది. 2 కీస్ ఇచ్చేవారు. ఇప్పుడైతే మాత్రం 4 కీస్ అయితే ఇస్తున్నారు. 2 రిమోట్స్ అయితే యాజ్ యూజువల్గా వస్తాయి. అదేవిధంగా మీకు ఈ కీ లాక్ సిస్టమ్ ఏదైతే ఉందో మీరు గమనించవచ్చు, చాలా క్వాలిటీగా వీళ్ళైతే మాత్రం బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మాత్రం ప్యూర్ ఈవీ చాలా ఎక్కడ రాజీ పడదో మీరు గమనించవచ్చు. క్లియర్గా మాత్రం చూడొచ్చు. ఇక్కడ మంచి క్వాలిటీతో సెక్యూరిటీ పరంగా మంచి సేఫ్టీ ఫీచర్ అయితే ఏం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ వీలైతే మాత్రం మంచి క్వాలిటీతో ఇక్కడ కీ లాక్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎల్ఈడి డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, చాలా బ్రైట్ఫుల్గా కనిపిస్తుంది. చూడడానికి అయితే మాత్రం చాలా అవసరం ఉందని చెప్పొచ్చు. ఇదివరకటి మీకు ఈట్రాన్స్ నియో వెహికల్ కంటే ఇప్పుడున్న ఈట్రాన్స్ నియో వెహికల్లో మీకు ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఎల్ఈడి కింద తీసుకొచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మీకు, ఇక్కడైతే మీకు బ్యాటరీ ఇండికేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా మీకు మోడ్స్ అయితే ఉంటాయి ఈ వెహికల్లోని. 1, 2, 3 కింద ఇదైతే మోడ్స్ అయితే ఉంటాయి. అవి వచ్చేసరికి మీకు ఎక్కువ మోడు, డ్రై మోడు, అదేవిధంగా మీకు పవర్ మోడ్, అంటే 3 మోడ్ల కింద అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. క్లియర్గా చూడొచ్చు, మోడ్స్ అయితే మనం రన్నింగ్లో మార్చుకోవచ్చు అనమాట, 3 మోడ్స్ కూడా. అదేవిధంగా మీకు స్పీడోమీటర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. టోటల్గా ఎన్ని కిలోమీటర్లు తిరిగారు అనేది ఇక్కడ మెన్షన్ అవుతుంది అనమాట. ఓవరాల్గా మీకు డిజిటల్ కన్సోల్ అనేది చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ ఇమేజ్లోని ఇదివరకటి ఈట్రాన్స్ నియో వెహికల్లో ఉన్నటువంటి డిజిటల్ కన్సోలు, ప్రస్తుతం అప్డేటెడ్ ఈట్రాన్స్ నియో వెహికల్లో ఉన్నటువంటి డిజిటల్ కన్సోలు మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వెహికల్లో 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మోడ్లో మీరు 0 to 40 km స్పీడ్ని అయితే వెళ్ళగలుగుతారు. 120 km రేంజ్ అయితే పొందగలుగుతారు. సెకండ్ మోడ్లో మీకు 50 km స్పీడ్ని అయితే వెళ్ళగలుగుతారు. 110 రేంజ్ అయితే పొందగలుగుతారు. అదేవిధంగా థర్డ్ మోడ్లో 0 to 60 km స్పీడ్ని అయితే వెళ్ళగలుగుతారు. 90 km రేంజ్ అయితే మీరు మ్యాక్సిమం పొందగలుగుతారు. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు పాస్ స్విచ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా క్వాలిటీగా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మీకు సిగ్నల్ బటన్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇంకా మీరు చూసినట్లయితే ఈ వెహికల్లో మీకు రైట్ హ్యాండిల్ బార్తో పాటు లెఫ్ట్ హ్యాండిల్ బార్కి 2 హ్యాండిల్ బార్ కూడా మీకు
ఇక్కడ మీకు హార్న్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా హార్న్ స్విచ్ అయితే ఉంటుంది. ఇది మంచి విషయం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మోడ్స్ బటన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంకా పార్కింగ్ స్విచ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఓవరాల్గా మీకు ఫ్రంట్ డిజిటల్ కన్సోల్ అనేది చాలా అంటే చాలా బాగుంది. క్లియర్గా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఈ వెహికల్ వచ్చినటువంటి మరొక అప్డేట్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రంట్ షాక్ అబ్జర్వర్కి ఇక్కడ కవర్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే రన్నింగ్లో ఉన్నప్పుడు వాటర్ కానీ డస్ట్ కానీ ఇక్కడ పడకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మీకు రైడబిలిటీ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. మంచి విషయం చెప్పుకోవచ్చు. ఈ అప్డేట్లో భాగంగా ఇక్కడైతే ఈ కవర్ని అయితే వీళ్ళైతే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు రియర్ షాక్ అబ్జర్వర్స్ కూడా ఇక్కడైతే టోటల్గా చేంజ్ అయితే చేశారు. చూడొచ్చు క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. అంటే మీకు సస్పెన్షన్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైతే రైడింగ్ చేస్తున్నారో వాళ్ళకి మంచి రైడింగ్ కంఫర్ట్ని అయితే ఇదైతే మనకి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇది చాలా అంటే చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మీకు బెటర్ రైడింగ్ కంట్రోల్ లభిస్తుంది. రియర్లో వచ్చేసరికి షాక్ అబ్జర్వర్స్ పరంగా ఇక్కడ మీకు లేటెస్ట్గా అయితే కొత్తగా అయితే క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే రియర్ వ్యూ మిర్రర్స్ కూడా చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చూడడానికి కూడా చాలా స్టైలిష్ లుక్స్తో కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం రైడింగ్లో ఉన్నప్పుడు రియర్ సెక్షన్ నుంచి ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ అప్డేట్లో భాగంగా ఈ రియర్ వ్యూ మిర్రర్స్ని చాలా లుక్స్ పరంగా చాలా చేంజింగ్ అయితే చేశారు. అంతేకాకుండా ఈ స్టైలిష్ రియర్ వ్యూ మిర్రర్స్ వల్ల మీకు ఈ వెహికల్ యొక్క లుక్స్ అనేది ఇంకా మరింత ఎన్హాన్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ వెహికల్ వచ్చిన ఇంకొక అప్డేట్ ఏంటంటే చూడొచ్చు మీరు క్లియర్గానే ఇక్కడ ఫుట్ టెస్ట్ ఏదైతే ఉందో క్వాలిటీ ఫుట్ టెస్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదివరకటి ఫుట్ టెస్ట్ కంటే ఇప్పుడు వచ్చిన ఫుట్ టెస్ట్ అంటే కొంచెం లెంత్ అయితే పెంచడం జరిగింది. ఇంకా కొంచెం బెటర్గా అయితే క్వాలిటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఎవరైతే పిలియన్ రైడర్లో కూర్చున్న వ్యక్తికి కన్వీనియంట్గా ఉండేటట్లు ఈ ఫుట్ టెస్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందు ఉన్నటువంటి ఫుట్ టెస్ట్ వచ్చేసరికి మీకు చాలా దగ్గరగా ఉండేది. ఇది మాత్రం కొంచెం విడతగా చూడడం వల్ల మీకు స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం బెటర్గా అయితే చూడడానికి బాగుంటుంది. అదేవిధంగా మనకు కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇదే కాకుండా ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గానే స్వింగ్ ఆర్మ్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెహికల్లోని. స్వింగ్ ఆర్మ్ కవర్స్ వల్ల మీకు ఏంటంటే మనం రన్నింగ్లో ఉన్నప్పుడు ఏదైనా వాటర్ కానీ డస్ట్ కానీ ఇక్కడ డ్రమ్ బ్రేక్ కానీ కేబుల్ కానీ డస్ట్ అనేది పట్టకుండా ఇదైతే ప్రొటెక్ట్ చేస్తుంది. మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మీరు గమనించినట్లయితే మంచి స్ట్రాంగ్ క్వాలిటీతో దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మంచి విషయం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ వెహికల్ వచ్చిన మేజర్ బెస్ట్ అప్డేట్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఈ వెహికల్లో మీకు ఇదివరకటి నియో ఎటాన్స్లో మీకు ఇక్కడ స్పేస్ అనేది బూట్ స్పేస్ అనేది చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే బ్యాటరీ పొజిషన్ అనేది మిడిల్లో ఉండి మీకు స్ట్రైట్గా ఉండేది. ఇప్పుడైతే మాత్రం ఇదైతే చేంజ్ చేశారు. ఇక్కడ బ్యాటరీ పొజిషన్ అనేది స్లాంటెడ్గా ఇస్తున్నారు. అంటే ఒకసారి మీరు ఇది ఓపెన్ చేసి చూద్దాం బైక్ మనం. స్లాంటెడ్గా ఇవ్వడం వల్ల మీకు అదేవిధంగా బ్యాటరీ కూడా కిందికి మీకు బాగా అండర్లోకి పెట్టడం వల్ల మీకు ఇక పైన అయితే స్పేస్ అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది అనమాట. ఇది కూడా ఏదైనా మన వస్తువులు పెట్టుకోవడానికి చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి ఇదైతే బూట్ స్పేస్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇది కూడా చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ బ్యాటరీని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో మేడ పైన ఉంటారో వాళ్ళకి ఈజీగా కన్వీనియంట్గా పట్టుకెళ్ళడానికి ఈజీగా క్యారీ చేయడానికి ఇక్కడైతే మీకు హ్యాండిల్ ఉంటుంది. ఇది పైకి తీసుకెళ్ళిపోయి మీకు అక్కడ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మీకు ఛార్జింగ్ పాయింట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీరైతే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 60 volts 2.5 kWh ఉంటుంది. అదేవిధంగా మీకు బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ టైం వచ్చేసరికి 4 hours టైం అయితే తీసుకుంటుంది. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఖచ్చితంగా వారంటీ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మీకు వారంటీ వచ్చేసరికి బ్యాటరీ వారంటీ 3 years ఉంటుంది. దీనికి ఎక్స్టెండెడ్గా మీరు 2 years తీసుకోవచ్చు. ఓవరాల్గా 5 years అయితే వస్తుంది. అదేవిధంగా మోటార్ మీద 1 year వారంటీ ఉంటుంది. మీరు కావాలంటే ఎక్స్టెండెడ్గా 2 years తీసుకోవచ్చు. టోటల్గా మీకు 3 years వారంటీ వస్తుంది. అదేవిధంగా కంట్రోలర్ మీద కూడా మీకు 1 year వారంటీ ఉంటుంది. కంట్రోలర్ మీరు ఎక్స్టెండ్ వారంటీ 1 year తీసుకుంటే ఓవరాల్గా 2 years వారంటీ వస్తుంది. ఈ వెహికల్ వచ్చినటువంటి టాప్ 10 అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా మీ ఫీచర్స్ పరంగా కూడా మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మీకు ఇంటిగ్రేటెడ్గా మీకు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీకు డిఆర్ఎల్ అయితే చూడొచ్చు క్లియర్గా. అదేవిధంగా ఈ వెహికల్లో మీకు ఫ్రంట్ బ్రేకింగ్ వచ్చేసరికి మీకు ఇది కూడా మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. టైర్ వచ్చేసరికి మీకు 90/100 10 inches ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ వెహికల్ లెగ్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. క్లియర్గా మీరైతే చూడొచ్చు. లగేజ్ హుక్ని కూడా చూడొచ్చు మీకు క్లియర్గానే. ఇంకా రియర్ సెక్షన్కి వచ్చేసరికి మీకు టైర్ వచ్చేసరికి మీకు 90/100 10 inches ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. రియర్ సెక్షన్లో మీకు డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీకు రియర్ సెక్షన్లో టైల్ ల్యాంప్ వచ్చేసరికి ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మంచి విషయం చెప్పుకోవచ్చు. మీకు ఫ్రంట్ రియర్ సెక్షన్లో కూడా ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక స్మార్ట్ ఫీచర్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేయడం జరిగిందని చెప్పాను కదా. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసరికి మీకు రిమోట్ సిస్టమ్ అనమాట. ఇందులో 2 remotes అయితే ఇస్తారు, 4 keys అయితే ఇస్తారు. ఇక్కడ మీకు గమనించినట్లయితే 5 button వచ్చేసరికి మీకు అన్లాక్ బటన్ ఇది. ఇక్కడ 2వ బటన్ వచ్చేసరికి మీకు ఇది కీలెస్ స్టార్ట్ సిస్టమ్ అనమాట. అంటే మీకు వెహికల్ని ప్రెస్ చేయకుండానే మనం కీ అవసరం లేకుండానే వెహికల్ అయితే మనం ఆన్ చేసుకోవచ్చు.
అదేవిధంగా థర్డ్ బటన్ వచ్చేసరికి మీకు టోటల్గా అన్లాక్ అయిపోతుంది వెహికల్ ఇది. అంటే మీకు యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్ అనమాట. యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్ అనేది చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఈ ఫీచర్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మీరు సపోజ్ ఏదన్నా హోటల్ కానీ లేదంటే సినిమా థియేటర్ కానీ వెళ్ళినప్పుడు ఎక్కడైనా మనం వెహికల్ పార్క్ చేస్తాం కదా, అటువంటి సమయంలో మన వెహికల్ ఎవరైనా దొంగలించే అవకాశం అయితే ఉంటుంది. సో అటువంటి టైంలో మనకి వెహికల్ దొంగతనం చేయకుండా సేఫ్టీ ఫీచర్ కింద దీనిలో అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ వెహికల్ సంబంధించి యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఒకసారి ముందు ఈ లాక్ సిస్టమ్ అనేది ఒకసారి యాక్టివేట్ చేసి చూద్దాం. చూసారు కదా, లాక్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ చేసాం కదా, ఒకసారి ఎవరైతే దొంగ అయితే ఉన్నారో, ఇప్పుడు నేను దొంగను అనమాట, ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గాని. మనం ఆయన మూవ్ చేయడానికి ట్రై చేస్తాడు కదా, మనం గమనించకపోతే రైట్ సైడ్ మూవ్ చేసినప్పుడు చూసారు కదా మీకు క్లియర్గాని ఇక్కడ అలారం అనేది మీకు మోగుతుందన్నమాట. ఇంకా మనం అబ్జర్వ్ చేయలేనప్పుడు ఆ దొంగ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. చూసారు కదా, ఎక్కువగా మీకు టోన్ అనేది అలారం టోన్ అనేది ఎక్కువ వస్తుంది. అదేవిధంగా మనం ఇంకా గమనించలేకపోయినట్లయితే ఆ దొంగ ఏం చేస్తాడంటే ఇంకా ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి మనం స్టాండ్ కూడా రిమూవ్ చేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే వీల్ లాక్ అనేది రియర్ వీల్ లాక్ అయిపోతుంది. చూడొచ్చు క్లియర్గా మీరు ఇక్కడ ముందుకి తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. చూడొచ్చు మీకు అలారం టోన్తో పాటు ఇక్కడ మీకు గమనించవచ్చు వెనకాల వీల్ కూడా మీకు లాక్ అయిపోతుంది. ఇది చాలా మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనం మళ్ళీ దీన్ని కీలెస్ సిస్టమ్గా స్టార్ట్ చేసుకుని మనం ముందుకైతే తీసుకెళ్ళవచ్చు. ఇది మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే సెక్యూరిటీ పరంగా ఈ ఫీచర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే ఎత్తైన ప్రదేశాల్లో కూడా ఈ వెహికల్ ఈజీగా మూవ్ అవ్వడం మంచి విషయం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో టాప్ 10 అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది చాలా మంచి అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు. ఇదివరకటి ఏ-ట్రెండ్స్ నియో వెహికల్ కంటే ఈ వెహికల్లో మీకు చాలా మంచి అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. సో ఈ వెహికల్ అయితే మాత్రం నాకైతే బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఎవరైనా కొనదలుచుకున్న వాళ్ళు ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ప్రైస్ అయితే మాత్రం ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఓవరాల్గా 90,000 అవుతుంది. మీరైతే తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. లుక్స్ పరంగా కానీ, కంఫర్ట్ పరంగా కానీ, బ్రేకింగ్ పరంగా కానీ ఈ వెహికల్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి వీడియోలు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.